హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. వార్తను చూడడం జరిగింది ఎమ్మెల్యే గారిది. ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే శ్రీ పట్లోల సంజీవ్ రెడ్డి గారు ఒక స్కూల్ను ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ ఉన్న సమస్యలు, విద్యార్థుల సమస్యలు, టీచర్ల సమస్యలు, పరిసరాలంతా గమనించి ఏంది సమస్యలు అని తెలుసుకోవడం జరిగింది. ఉన్న సమస్యలు కూడా పై అధికారులు కూడా చెప్పడం జరిగింది. మనం ఫోన్ కాళ్ళలో కానీ ఇతర వార్తాపత్రికల్లో కూడా మనం నిన్న చూడడం జరిగింది. సో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు విద్యపైన ఎక్కువ దృష్టి పెట్టడం, వారు ఎన్నికైనప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. విద్యపైన ఎక్కువ దృష్టి పెడతారు. సో ఎక్కడ పోయినా కానీ, ఏ అభివృద్ధి కార్యక్రమాలు పోయినా కానీ పక్కన స్కూల్ ఉన్నా, హాస్పిటల్ ఉన్న, వారు డాక్టర్ కాబట్టి ఈ రెండున కంపల్సరీ వారు ఆకస్మిక తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్య విషయం ఏంటంటే నాటి ఒక ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం కథనం రావడం జరిగింది. కంకి మండల జడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి సర్కారు బడిలో కనీస సౌకర్యాలు ఏవి అని కథనంతో ప్రచురించబడింది. సో ఇందులో ముఖ్య విషయం ఏంటంటే కనీస జడ్పిహెచ్ఎస్, మన కంకి మండల్ జడ్పిహెచ్ఎస్లో కనీస సౌకర్యాలు లేవు. 650 మంది పైచిలకు విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ఒక్క బాత్రూమ్ లేకపోవడం చాలా శోచనీయమైన విషయం. ఇది దాదాపు 10th వరకు ఉంది అక్కడ. సో ఆడపిల్లలు ఎట్లా వాళ్ళ వాష్రూమ్ ఎక్కడ పోవాలి అనేది ఆలోచించాలి. సో అక్కడ ఉన్న టీచర్లు ఆలోచించరు, రాజకీయ నాయకులు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయకులు కానీ, టీచర్స్ కానీ వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో, కాన్వెంట్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో చదవడం మనం చూస్తూనే ఉంటాం. సో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదవరు కాబట్టి ఆ సమస్యల గురించి ఇక్కడ ఉన్న టీచర్లు, హెచ్ఎంలు కానీ పై అధికారులకు, రాజకీయ నాయకులకు చెప్పరు. సో వాళ్ళు వచ్చి ఇక్కడున్న సమస్యలు తెలుసుకోలేరు. సో మనము ఒక ఇంట్లో 4 ఉంటేనే ఒక బాత్రూమ్ మనం అరేంజ్ చేసుకుంటున్నాము. అలాంటిది 600 మంది విద్యార్థులు చదువుతున్న స్కూల్లో ఒక్క బాత్రూమ్ లేక అసహ్యకరమైన విషయం. ఇది గమనించాల్సిన విషయం. ఇది గత 10 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ఏం చూశారో, ఏం గమనించారో, ఏం అభివృద్ధి చేశారో, సో స్కూళ్ళని ఎంతవరకు సందర్శించి అక్కడున్న సమస్యలు తెలుసుకున్నారో మాకు అర్థం కాలే. కానీ ఇప్పుడు కూడా సందర్శిస్తున్నారు కానీ అక్కడున్న సమస్యలు మరి క్లియర్ అవుతున్నాయా లేవా అనేది మనం చూడాల్సిన విషయం అది. సో ఇక్కడ మాత్రం చాలా దారుణమైన విషయం ఇది. సర్కారు బడిలో కనీస సౌకర్యాలేవి. కంకి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల దుస్థితి. 2 పాఠశాలలో కలిపి సుమారు 650 మంది విద్యార్థులు. కనీసం ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. మన ఊరు మనబడి నిధులతో నిర్మించిన అర్ధాంతంగా ఆగిపోయిన వైనం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని ఇక్కట్లు. ఇక్కడ విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు కూడా ఈ ఇక్కట్లు, ఈ బాధ అనేది తప్పట్లేదు. పిల్లలండి ఎక్కడ పోవాలా సార్ చెప్పండి, మీరే చెప్పండి. మీ పిల్లలు ఇక్కడ చదివితే బాత్రూమ్కి అడ్డకుండా ఉంటారా? పోనీ మీ పిల్లలు చదివే స్కూళ్ళలో బాత్రూమ్లు ఉండవా? అట్లాంటి స్కూళ్ళకి వేస్తారా? సో మీకు ఎన్నుకున్నటువంటి కార్యకర్తలు బిడ్డలే కదా ఇక్కడ చదివేది. మీరు స్కూల్లో ఉన్న సమస్యను ఎందుకు మీరు గమనించలేరు? సో ఒక్క బాత్రూమ్ లేకపోయేసరికి పిల్లలు ఎక్కడ పోవాలా? వాళ్ళ వాష్రూమ్ ఎక్కడ పోవాలా? వాళ్ళ చదువు ఏమవాలా? మనం రాజకీయ నాయకులు కానీ, ఎన్నికైనటువంటి రాజకీయ నాయకులు ఏదైనా స్కూల్లో వాళ్ళకు మైకిస్తే మాత్రం పొడవునా చెప్పేస్తారు. ఇక అది చేసినా, మా అభివృద్ధి చేసినా, మీ స్కూల్ కట్టినా, మా స్కూల్ కట్టినామంటారు. కానీ సో అలాంటిది క్షేత్రస్థాయికి పోయినప్పుడు మాత్రం అలాంటి విషయాలు ఎక్కడ మనకు కనిపిస్తలేవు. ఒకవేళ అలాంటి విషయం కనిపిస్తే ఈరోజు ఈ స్కూల్లో, కంకి స్కూల్లో 650 మందికి ఒక్క బాత్రూమ్ ఉండే పరిస్థితి కాదు. ఒక ఎమ్మెల్యే గారు వచ్చి సమస్య తెలుసుకున్నా, లేదా హెచ్ఎం గారు పోయి అక్కడ సమస్య చెప్పినా కానీ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడ ఉండేది, ఇక్కడ చదివేది కూలీ నాలి చేసుకొని బిడ్డలు వాళ్ళకు ప్రైవేట్ స్కూల్లో వేసే స్తోమత వాళ్ళకు ఉండదు. కాన్వెంట్ స్కూల్లో చదివించే స్తోమత వాళ్ళకు ఉండదు.
ఏదో చదవానని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే గవర్నమెంట్ స్కూల్లో సర్కారు బడిలో మాత్రం సమస్యల వలయంలో విద్యార్థులు చిక్కుకుంటున్నారు. 10వ తరగతి విద్యార్థులు వాష్రూమ్ ఎక్కడ పోవాలో ఆలోచించండి ఒకసారి. వారేం చిన్నపిల్లలు. సో బాయ్స్ ఉన్నారంటే ఎక్కడైనా పోతారు వాళ్ళు. వారి కాలకృత్యాలు కార్యక్రమాలనే ముగించుకొని వస్తారు. 10వ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థులు వీరు ఎక్కడ పోవాలి? సో స్పష్టంగా మనం ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం మనం చూడవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ప్రజాప్రతినిధులు అధికారులు చెప్తున్నప్పటికీ చాలా వరకు పాఠశాలలో విద్యార్హతలు కనీస వసతులకు నోచుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. పోయి పాఠశాలలో మనం వాళ్ళకు మైకులు ఇస్తే అది చేసినాం ఇది చేసినాం అని చూస్తారు, కానీ పిల్లలకు కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా, మౌలిక వసతులు ఉన్నాయా లేవా అని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఇంతవరకు ఆలోచించినట్టు మనం ఆలోచించి ఉంటే ఈ పాటికి ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ కంప్లీట్ అయ్యాయి. రాజకీయ నాయకులు, లోకల్ నాయకులకు కానీ పెద్ద నాయకులు కానీ తలదించుకోవాలి సిగ్గుతోనేది. 650 మందికి ఒక బాత్రూమ్ అంటే మా పిల్లలే కదా, ఎక్కడ పోతున్నారు అనేది మీరు ఆలోచిస్తలేరా నాయకులు? ఎందుకు దీనిపైన కసరత్తు చూపిస్తలేరు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 1 ఇయర్ అవుతుంది. సో గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పాలించింది. సో విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని అంటాను. అలాంటి విద్యార్థులకే ఇలాంటి సమస్యలు ఉంటే, ఈ సమస్యల వలయంలో ఉంటే భావి భారత పౌరులు ఎట్లా తీర్చిదిద్దుతారు? వాళ్ళు ఎట్లా ముందుకు వస్తారు? వాళ్ళ చదువులో ఎట్లా అభివృద్ధి చెందుతారు? చాలా దయనీయమైన విషయం ఇది. ఒక బాత్రూమ్ అంటే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారము నిజమైన అభివృద్ధి ఎక్కడుందనేది క్షేత్రస్థాయికి పోయినప్పుడే మనకు కనిపిస్తుంది. సో చాలా దయనీయమైన విషయం. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు సడన్ విజిట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎమ్మెల్యే గారు సడన్ విజిట్స్ ఏ విధంగా చేస్తున్నారు, అదేవిధంగా సమస్యలు అనేవి కూడా క్లియర్ అయిపోవాలి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, సో ఈ కథనం మీరు చూసిరో లేదా సార్, ఖచ్చితంగా మీరు కంకి పాఠశాలకు సందర్శించి కంకి పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలని మేము కోరుతున్నాం. మా పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు, మా పిల్లలు బయట వాష్రూమ్ పోతున్నారు సార్. సిగ్గుకరమైన విషయం అది. తలదించుకోవాల్సిన విద్యార్థులకు. ఎందుకంటే మీరు విద్య పట్ల చాలా స్పష్టంగా ముందుకు పోతున్నారు కాబట్టి, విద్య పట్ల మీకు ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి, ఎక్కువ విద్యను డెవలప్ చేయాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు కంకి పాఠశాలను సందర్శించాలి, సమస్యలను వెంటనే తొలగించాలి. విద్య ప్రమాణాలను పెంచండి ఫస్ట్ సార్. సీసీ రోడ్లు వేసిర్రా, ఆ రోడ్లు వేసిర్రా అనేది కాకుండా విద్య ప్రమాణాలను పెంచితే. సో రెండో విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు అక్కడక్కడ సంస్థ వారితోని కలిసి నారాయణఖేడ్లో కానీ చుట్టుపక్కల పాఠశాలలో కంప్యూటర్లు డొనేట్ చేయడం జరుగుతుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా పాఠశాలలో కూడా కంప్యూటర్స్ ఇప్పియండి. స్వచ్ఛంద సంస్థను మాట్లాడండి సార్. మాది వెనుకబడిన ప్రాంతం. ఇప్పుడు నారాయణఖేడ్ రావాలన్నా మాకు 30 కిలోమీటర్లు సార్. అక్కడ ఇంకా నారాయణఖేడ్లో అక్కడక్కడ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. పిల్లలు నేర్చుకోవడానికి, వారి కంప్యూటర్ జ్ఞానం పెంచుకోవడానికి వాళ్ళకు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి సార్. మాకైతే ఏ ఇన్స్టిట్యూట్ లేవు. కంప్యూటర్ జ్ఞానం అనేది చాలా చాలా తక్కువ. అలాంటిది వెనుకబడిన ప్రాంతానికి ఇంకా వెనుకబడిపోతున్నాం. కానీ ఈ జనరేషన్లో కంప్యూటర్ విద్య అనేది చాలా ముఖ్యమైనది. మీరు స్వచ్ఛంద సంస్థను మాట్లాడండి సార్. మీరు అక్కడ ఇప్పియకుండా ఫస్ట్ ప్రాధాన్యత మా మండలానికి ఇవ్వండి సార్. కంకి మండలానికి ఇవ్వండి. మేము అడుగుతున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము కొంచెం బార్డర్ ప్రాంతంలో ఉంటాం కాబట్టి మాకు కొంచెం విద్య అనేది సరిగా అందడం లేదు సార్. ఏ ఉద్దేశంతో అయితే మీరు విద్యను ముందుకు తీసుకోవాలని మీలో ఆలోచన ఉన్నదో ఆ ఆలోచన ఫస్ట్ మా మండలం పైన పెట్టండి సార్. ఏది వచ్చినా కూడా మా మండలానికి ప్రియారిటీ ఇవ్వండి. కంప్యూటర్లు కానీ, కంప్యూటర్ జ్ఞానంలో అయితే చాలా వెనుకబడి ఉన్నాం సార్. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు ముందుండి మా మండలాన్ని విద్య విషయంలో అభివృద్ధి పరిచి
ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం సార్. మొట్టమొదటి ప్రాధాన్యతగా మా మండలి నుంచి మీరు ఏ చేసినా విద్య విషయంలో మా మండలి నుంచి ప్రారంభించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.